ఆ తర్వాత వాడు చచ్చిపోయాడన్న విషయాన్ని ఖచ్చితంగా సిఐ ఏసీపీకి చెప్పి తీరాలి, ఏసీపీ సిపికి చెప్పి తీరాలి. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఇందులో పాత్రదారులు కాకపోతే కనుక శవాన్ని తగలబెట్టే ధైర్యం చేయలేడు సిఐ. వాళ్ళు కూడా తగలపెట్టి బూడిద కూడా లేకుండా చూడటానికి అందులో బస్టాండ్లో పడేసి బస్టాండ్లో ఉన్నటువంటి శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళకి బస్టాండ్ వాళ్ళు చెప్పేటట్టు, మున్సిపాలిటీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి చెప్పేటట్టు, అంటే వీళ్ళే పడేస్తారు, వీళ్ళే కంప్లైంట్ తీసుకుంటారు, వీళ్ళే తగలబెట్టిస్తారు. అంటే మొత్తం వీళ్ళే పాత్రలను అవతల పాత్రలు ఎలా నడవాలో నడిపించారు. అదంతా అయిపోయాక సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు. మాయం చేశారు అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసిన టెక్నీషియన్ అరెస్ట్ అవ్వాలి. అతనికి ఆర్డర్ వేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద ఇంకొక కేసు పెట్టాలి. పెట్టారా మరి ఇప్పుడు ఈ విషయంలో? ఇది కాకుండా ఆ రా ఫుటేజ్ అక్కడ కూడా మాయం చేశారంటే కమాండ్ కంట్రోల్ అక్కడ ఉన్న ఉన్నతాధికారులు, దాని మొత్తానికి హెడ్ ఎవరు ఉంటారు? అసలు జూన్ నెలలో కంట్రోల్ రూమ్ లో ఉన్న ప్రతి అధికారి కోర్టులో నుంచోవాల్సి వస్తుంది. కమిషనర్ దగ్గర నుంచి డీజీపీని ఫస్ట్ పిలిచి నుంచోబెట్టాలి. నీ చేతిలో ఉంది అసలు అంటే నెల రోజులు నిజంగా సీసీ కెమెరాలు పని చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు అసలు కంట్రోల్ రూమ్ లో నెల రోజులు కూర్చొని? అంటే పని చెయ్యలేదు అంటారు, ఫుటేజ్ లేదు. అవును, పని చెయ్యకపోతే గనక అది కూడా నోట్ చేయాలని హైకోర్టు కూడా మార్గదర్శకాలు. రీసెంట్ గా కొన్ని కేసుల్లో కోర్టులో